బీఆర్ఎస్ నేత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను జైలుకు వెళ్లడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావే అని చెప్పారు. అప్పట్లో శత్రువులతో చేతులు కలిపి టీడీపీకి నమ్మక ద్రోహం చేశాడని విమర్శించారు. ఇక్కడ దోచుకున్న సొమ్మును అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాడని అన్నారు. ఎన్నికల్లో ఎర్రబెల్లి బొంద పెట్టాలని ఓటర్లను కోరారు. పాలకుర్తిలో కాంగ్రెస్ విజయబేరి సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలను అందరూ గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో మాత్రమే ఐటీ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. కట్టాలని 80 ఎకరాల భూమి కొనుక్కొని ఇక్కడి పేదలకు సేవ చేయాలనుకుంటే 80 ఎకరాలలో 100 పంచాయతీలు పెట్టిండు. మీ సేవ కోసం వాళ్ళు సంపాదనలో నుంచి కొంత ఈ ప్రాంత ప్రజల కోసం అందించాలి అంటే దాని మీద లిటిగేషన్లు పెట్టిండు. అందుకే జాన్సమ్మ పట్టుదలతోటి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రజల మధ్యలో ఉండి ఈ ప్రజలకు సేవ చేయాలని భారత పౌరసత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే దళారులతోని దయాకర్ రావు ఆమెకు పౌరసత్వం రాకుండా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇవాళ కుట్ర చేసిండు. నన్ను నమ్ముకొని వేలాది మంది కార్యకర్తలు బయటకు వచ్చిండ్రు. ఒకవేళ ఈ యుద్ధం మధ్యలో ఆపితే ఆ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడతాడు, వాళ్ళని వేధిస్తాడు. ఎట్లయినా కార్యకర్తలకు పాలకుర్తి ప్రజలకు అండగా నిలబడాలని తన కోడల్ని చిన్న పిల్లవాడునా ఇక్కడికి తీసుకొచ్చి మీకు అండగా ఉండడానికి ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావు పాపం పండింది. ఇన్నాళ్ళు చేసిన మోసాలకు ఇవాళ ఇక్కడి ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు. దయాకర్ రావు అనేటోడు నమ్మక ద్రోహి, మిత్ర ద్రోహి. నమ్మించి మోసం చేయడంలో దయాకర్ రావును మించినోడు లేడు. మాకందరికీ తెలుసు. నేను జైలుకి వెళ్ళడానికి దయాకర్ రావు ద్రోహం చేసిండు, శత్రువులతో చేతులు కలిపిండు, కుట్ర చేసిండు. నేను జైల్లో ఉన్నా అంటే దానికి ఎర్రబెల్లి దయాకర్ రావే కారణం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఇవాళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి దయాకర్ రావు కుట్రలే కారణం.